జనసేన ఇంపాక్ట్ బాగా ఉండే జిల్లాల్లో గోదావరి జిల్లాలో ఒకటి. మీకేం కనిపించట్లేదా? ఫస్ట్ టైం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ వెరీ హానెస్ట్ అండి, జనసేన పార్టీ జీరో అయిపోయింది. ఎందుకు అంటే కెమెరా మాట్లాడుతున్నారు మీరు, మళ్ళీ గోదావరి జిల్లాకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవాలి. గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జీరో. అసలు జనసేన పార్టీ ఎందుకు ఉందో కూడా, జనసేన పార్టీ ఇస్ బి టీమ్ ఫర్ టీడీపీ అండి. పవన్ కళ్యాణ్ గారు నా దృష్టిలో ఒక పొలిటీషియనే కాదు. ఎందుకు అంటే బీటీమా సర్గోసి అసలు ఈజ్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్. నా దృష్టిలో ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారో ఆయన కూడా అప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఒక ప్లానింగ్, ఒక విజన్ తో ఈ రోజు పార్టీని ఒక స్టేజ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన కూడా పాలిటిక్స్ సేమ్ టైమ్ లో వచ్చి అసలు ఇప్పుడు దాకా వాళ్ళకి బూత్ కమిటీస్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఉన్నారు, డైరెక్ట్ గా వచ్చి ఎంపీ నిలబడుతున్నారు. అందరికి అట్లా అవకాశాలు రావు కదా. పవన్ కళ్యాణ్ 25 years కోసం పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బిల్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అయినా కూడా వాట్ ఎవర్ హీ బిల్ట్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే అందరూ ఒకేలా వెళ్ళలేరు కదా. ఒక్కొక్క పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సామర్థ్యం తన దగ్గర లేదని పదే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారండి? భలే చెప్తారండి. ఎందుకు ఉండదండి? ఒక సినిమా తీస్తే 50 కోట్లు వస్తాయని ఆయనే చెప్తారు కదా. ఆయన ఈ సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తున్నారు కదా. మరి ఆయన ట్యాక్స్ ఇంత ట్యాక్స్లు కడతానని ఆయనే చెప్పుకుంటారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు, ఆయన ఎదగలేదు అంటారు కదా. అంటే ఈజ్ అ ఫెయిల్యూర్ అండి. ఈ ఫెయిల్డ్ యాజ్ అ పొలిటీషియన్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎవరైనా దేనికోసం ఫైట్ చేస్తారండి? ఒక చీఫ్ మినిస్టర్ అవుదామని, మేము ఒక పరిపాలన ఇలా చేస్తాము, మేము వచ్చాక ఇది చేస్తాము, మేము వచ్చాక అది చేస్తాము అని చెప్తారు. ఈయన ఏనాడైనా చెప్పారా అలా? మేము వచ్చాక బట్టలిప్పి కొడతాము, మేము వచ్చాక మోకాలను నుంచో పెడతాము, మేము వచ్చాక వైసీపీ గూండాలని అది చేస్తాము ఇది చేస్తాము. గూండాలు అంటారు. మేము అధికారంలో ఉన్నాము, మేము అధికారంలో ఉన్నాము. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడారా? ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు అండి, మీకు మంచి జరిగితేనే ఓటేయండి. లుక్ ఎట్ ది డిఫరెన్స్ అండి. మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు. ఈ లీడర్ మీకు బాగా కనిపిస్తాడు సార్. పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గొప్పగా కనపడతాడు. ఏం చెప్తా ఇప్పుడు ఈ రోజు కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారితో ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాను నేను, గడప చేస్తా. ఇంటి పైన జనసేన జెండా ఉంది. ఇంటికి వెళ్ళి మీకు కాపు నేస్తం వచ్చిందమ్మా, మీకు ఇది వచ్చిందమ్మా, మీకు ఇది వచ్చిందమ్మా అని దగ్గర 3-4 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. కానీ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటి, ఎందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు కరోనా టైంలో నేను కూరగాయల వ్యాపారం చేసుకుంటాను, కరోనా టైంలో నేను మా పిల్లలు తిన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్లే మేము తిన్నాము అని చెప్పారు. కానీ మా పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ తిట్టారు. ఆవిడ తిట్టి రెచ్చగొడతాడు. రెచ్చగొట్టే మాటలు తప్ప ఏమున్నాయి? పిల్లలు చూసి రెచ్చిపోతున్నారు, పాడైపోతున్నారు. పిల్లలు రెచ్చిపోతున్నారు. పిల్లలు యూత్ బ్యాంక్ ఉంది, యూత్ ఓట్ బ్యాంక్ ఉంది కదా. యూత్ ఓట్ బ్యాంక్ ఉంటే పిల్లలు ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ యాడ్ అయితే కాదండి. ఈ రోజు జనసేన నుంచి రేపు గుండెగోళ్ళలో మా పార్టీలోకి పెద్ద ఎత్తున జనసేన నుంచి జాయిన్ అవబోతున్నారు. అవుతారు సార్ మీ దగ్గర. ఎందుకు అవుతున్నారు? యువత జాయిన్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? దే ఆర్ రియలైజింగ్ పవన్ కళ్యాణ్ యువతని జస్ట్ అలా వాడుకుని తీసుకెళ్లి టీడీపీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు అని చెప్పి యువతకు అర్థమవుతుంది. కాదు అని కన్సిడరేషన్ ఉంది కదా. ఎవరండి ఉన్నారు? యువత వెళ్తున్నారు కానీ వాళ్ళ ఓటర్లు కాదు అని. అందులో ఓటర్లు కాని వాళ్ళు చాలా మంది, ఎక్కువ ఓటర్లు కాని వాళ్ళే ఉంటారు జనసేన పార్టీలో. కానీ ఏదైతే యువత ఉన్నారో దే ఆల్సో రియలైజింగ్ అండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక లీడర్ని చూసి మా లీడర్ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, గ్రో అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, సీఎం ఎక్కడికి వెళ్ళినా గొంతు చించుకుని సీఎం అరుస్తారు. ఆయన ఏమో సీఎం వద్దు, నాకు చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి అని చెప్పి ఆయన అంటారు. సో అక్కడే కదా వాళ్ళ హోప్స్ అన్ని. సునీల్ గారు ఒక ఆన్సర్ చెప్పండి. కాపు నేస్తామని ఇందాక కాస్ట్ గురించి మీరు మాట్లాడారు. ఏపీ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్ పాలిటిక్స్. ఒక యంగ్ లీడర్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కాస్ట్? కాస్ట్ బ్యారియర్స్ అనే ఉండకూడదు. ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు అదే కోటాలో అదే నినాదంతో అందుకే ఒక బీసీని ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో జగన్ గారు దింపారు అనేది మీ పైన ఉంది. సో ఇప్పుడు బేసికలీ అండి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ పేదవారు ఉన్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ కాపుల్లో పేదవారు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు హీ వాంట్స్ టు అప్లిఫ్ట్ ఆల్ దీస్ కమ్యూనిటీస్ సో దట్ దే హ్యావ్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అండ్ ఆల్సో జీవన ప్రమాణాలు మారాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ పెడుతున్నది. పథకాలు కదా అడుగుతుంది మిమ్మల్ని. మీకు ఇచ్చినంత మాత్రాన మొత్తం బీసీలంతా
మారిపోతారా? సునీల్ గారికి ఇచ్చారు కాబట్టి మొత్తం యాదవ్ ఆర్థిక పరిపుష్టి అయిపోతుందా? అలాగే ఉండదండి. ఇప్పుడు భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. కాపులందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ఓటు వేయలేదే. స్ప్లిట్ అవుతుంది, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. బట్ సోషల్ ఇంజనీరింగ్, ఎవ్రీ కమ్యూనిటీ షుడ్ రూల్. అందరూ కూడా రూలింగ్ లో ఉండాలి. ఎందుకంటే ఎవరి కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి కొంచెం అప్లిఫ్ట్ ఇవ్వగలిగితే దిల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నాకు ఇచ్చారు ఆపర్చునిటీ, రేపు గౌడ సమాజ వర్గానికి ఇస్తారు, అండ్ ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. గౌడ సమాజ వర్గానికి ఇవ్వండి అని చెప్పి నేను పక్కకు తప్పుకుంటా. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ గెట్ ఎ ఛాన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్, అండ్ దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చూడండి, నరసాపురం పార్లమెంట్ చూసుకోండి, ఎప్పుడు కూడా అక్కడ కేవలం మన రాజులు ఎక్కువ పదవి అనుభవించారు. కానీ ఈ రోజు ఒక శెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన ఉమాబాల గారిని తీసుకొచ్చారు. ఆవిడ గతంలో కాంగ్రెస్ లో వర్క్ చేశారు, వైసీపీలో బాగా వర్క్ చేశారు, చక్కగా అందరితో కలిసి ముందుకెళ్తున్నారు. సో ఏంటంటే అందరికీ ఛాన్స్ రావాలి. కేవలం ఆ టాప్ 4 కమ్యూనిటీ